60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్ శ్రీరామ్ చంద్రమూర్తి గారు ఉన్నారు. వీరితో మనం మార్కెట్ గురించి కొన్ని విషయాల్ని డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. యా సార్, ఇప్పుడు మార్కెట్ చూస్తున్నాము అంటే కరెంట్లీ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ మార్కెట్ పొజిషన్ బట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ సెక్టార్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అనేవి కూడా తెలియట్లేదు. సో ఇప్పుడు మీ అప్డేట్స్ ప్రకారం అంటే ఇప్పుడు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, దాని అప్డేట్స్ ఏంటి, అండ్ ఏ సెక్టార్స్ బెటర్ ఉంటాయి మనకి ఇన్వెస్ట్ చేయడానికి? యాక్చువల్గా అండి వాళ్ళ నిఫ్టీ తీసుకుంటే ఇప్పుడు 24,715 దగ్గర క్లోజ్ అయింది. ఇది యాక్చువల్గా లాస్ట్ ఏప్రిల్ తీసుకుంటే ఇది అక్కడి నుంచి మా ట్రెండ్ పాజిటివ్గా వచ్చింది. యాక్చువల్గా లాస్ట్ 6 monthsలో బాగా డౌన్ అయ్యి ఇప్పుడు ఏప్రిల్లో మేలో పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు జూన్లో కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మేజర్గా ఇండియాలో తీసుకుంటే జీడిపి గ్రోత్ రేట్ పెరిగింది, 7.2% వచ్చింది. అది ఒక మంచి న్యూస్. అలాగే జిఎస్టీ కలెక్షన్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి. అలాగే మాన్సూన్స్ కూడా ఎక్స్పెక్టెడ్ కన్నా ముందే వస్తున్నాయి, వర్షాకాలం సీజన్స్. సో వీటన్నిటిని చూస్తే ఏంటంటే బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే రేపు 6వ తారీఖు ఫ్రైడే రెపో రేటు ఆర్బీఐ అప్డేట్ ఉంది. సో అది కూడా రేట్ కట్ అయిందంటే ఇంకొంచెం మార్కెట్కి పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయండి. సో అలాగే ఇంటర్నేషనల్ న్యూసెస్ కూడా కొంచెం మార్కెట్కి పాజిటివ్గానే కనపడుతున్నాయి. ఈ మధ్య ఏంటంటే ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ వార్ పీస్ టాక్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అదే మాత్రం కూడా ఒక షేప్కి వస్తే కొంచెం ఇంకా బెటర్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎఫ్ఐఎస్ డిఐఎస్ కంటిన్యూగా బయింగ్ చేస్తున్నారు ఇండియన్ స్టాక్ మార్కెట్. అలాగే సెలెక్టివ్ స్టాక్స్ అన్నీ కూడా కంటిన్యూగా అప్ ట్రెండ్ అవుతున్నాయి. సో మేజర్గా ఏ సెక్టర్స్ బాగున్నాయని చూసుకుంటే ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్ బాగా ఉంది. సో డిఫెన్స్ సెక్టర్ బీడిఎల్ అని దానిలో కంపెనీస్ బిహెచ్ఈఎల్, బిఈఎల్, బిఈఎంఎల్, అలాగే ఈ బీడిఎల్, కొచ్చిన్ షిప్యార్డ్, మెజ్గాండాక్, హాల్. సో ఇలా 7-8 కంపెనీలు ఉన్నాయి. వీటిల్లో ఏంటంటే అంటే ఆల్రెడీ 30-40% ముందుకు వెళ్ళిపోయినాయి. బట్ స్టిల్ ఇంకా ఏంటంటే వీక్లీ చార్ట్స్ అవి పాజిటివ్గా చూపిస్తున్నాయి. సో కాబట్టి ఏంటంటే వీటిలో బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా తగ్గినప్పుడు ఎంటర్ అవ్వచ్చు. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం. ఈ స్టాక్ రికమెండేషన్స్ అన్నీ కూడా మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నా. అలాగే తర్వాత చూసుకుంటే ఇవాళ ఈ ఆటో సేల్స్ వచ్చాయి. ఆటో సేల్స్లో ఏంటంటే ఎస్కార్ట్స్, టీవీఎస్ మోటార్ ఇవి కొంచెం బాగా పర్ఫామ్ చేశాయి. సో ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా 2 వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ కొంచెం బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చాయి. లాస్ట్ ఎన్ని డేస్ నుంచి? 3 months డేటా. సో కాబట్టి ఏంటంటే వీటిల్లో ఎవ్రీ 3 monthsకి ఒకసారి 2 monthsకి ఆటో సేల్స్ వస్తుంటాయి. సో అవి కొంచెం బాగానే పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి, 2 వీలర్ 4 వీలర్. సో ఈవీ సెక్టర్స్ కూడా బాగా గ్రో అవుతున్నాయి. ఫర్దర్ కూడా కన్సిస్టెంట్ అదే స్టాండర్డ్ మెయింటైన్ స్టాండర్డ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈవీలో ఏమున్నాయంటే మనకి ఓలెక్ట్రా కానీ ఓలా ఎలక్ట్రికల్స్ అలాగే ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వాటిలో చూసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈ రియాలిటీ సెక్టర్స్ లోదా కానీ ప్రెస్టేజ్. ఎందుకంటే ఇప్పుడు రెపో రేట్స్ తగ్గటం వల్ల మనకి ఈఎంఐస్ తగ్గు అవుతాయి కాబట్టి ఈ యొక్క రియల్ ఎస్టేట్ కంపెనీస్ అంటే ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ వీటి రియాలిటీ సెక్టర్స్ అంతా కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో వాటిల్లో చూసుకోవచ్చు డిఎల్ఎఫ్ కానీ లోదా కానీ ప్రెస్టేజ్ కానీ. సో అలాగే గోద్రేజ్ ప్రాపర్టీస్ ఈ స్టాక్స్ కొంచెం పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే తర్వాత ఏంటంటే ఈ ఫైనాన్స్ సెక్టర్ కూడా బాగా పర్ఫార్మెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ముత్తూట్ ఫైనాన్స్ కానీ, ఆ తర్వాత చోళమండలం ఫైనాన్స్, ఓకే బజాజ్ ఫిన్సర్వ్. సో ఈ కంపెనీస్ కూడా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇవంటి సెక్టర్స్ లో 3 సెక్టర్స్ బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆటో, ఫైనాన్స్ అండ్ మీరు ఫస్ట్ చెప్పింది డిఫెన్స్. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ సెక్టార్స్ లో కనుక ఎవరైనా వెళ్తే మాత్రం మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉన్నాయంటారు. అండ్ అంటే లైక్ నార్మల్ గా ఇప్పుడు అంటే మిడిల్ ఆర్ లో రేంజ్ లో పర్ఫామ్ చేసినవి ఏవి ఉన్నాయంటారు? బాగా లో రేంజ్ లో చేసిన ఈ మధ్య చూసింది ఏంటంటే ఇది టొరెంట్ పవర్. ఇప్పుడిప్పుడే కొంచెం మళ్ళీ బాగా డౌన్ అయ్యి 1400 ఆ రేంజ్ లో రివైవ్ అవుతుంది. సో అదొకటి ఉంది. ఎస్డబ్ల్యూ సోలార్ అని ఒకటి ఉంది మిడ్ క్యాప్ లో. సో సోలార్ కంపెనీ ఇది 300 ఆ రేంజ్ ఉంది. ఇది ఆల్మోస్ట్ 800 నుంచి ఫాల్ అయింది. సో ఇది కూడా ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుంది. టొరెంట్ పవర్ ఒకటి. సో ఇలా ఈ కంపెనీస్ మిడ్ క్యాప్ లో కొంచెం బాగా
ఇప్పుడు డౌన్ అయిపోయి రివర్స్లో అవుతున్నాయి. సో వీటిల్లో కూడా చూసుకోవచ్చు. అలాగే బీబీఎల్, వరుణ్ బ్రావరేజెస్, సో అదొకటి కొంచెం రివర్సల్ అవుతాయి ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఇలాంటి కంపెనీస్ మిడ్ క్యాప్ లో కూడా చూసుకోవచ్చు. అంటే డౌన్ అయ్యి ఇప్పుడు మళ్ళీ అవునండి. రైజ్ అవుతున్నాయి అన్నమాట అవునండి, అవునండి. మనం పెట్టుకోవాలి అనుకుంటే. అవునండి, అవునండి, సో ఈ సెక్టార్స్ లో వెళ్తే బెటర్ అని అంటారు. అవునండి. అండ్ అంటే మీరు అన్నట్టు ఇప్పుడు మిడ్ క్యాప్ కానీ హై స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ఏవి బెటర్ అంటారు? లైక్ అవి చూసి వెళ్ళాలి అంటారా, లేకపోతే ఈ సెక్టార్స్ చూసి వెళ్తే బెటర్ అని అంటారా? అంటే మనకి బెటర్ అంటే మన పోర్ట్ఫోలియో కొంచెం స్ట్రాంగ్ ఉండాలి అనుకుంటే ఒక 50% లార్జ్ క్యాప్ పెట్టుకోవాలి, 50% మిడ్ క్యాప్ లోకి వెళ్ళాలి. సో అది ఆ 50% కూడా ఇప్పుడు ఈ రేట్లో ఒకే రేట్ మీద టోటల్ కొనేయకూడదు. సో ట్రేడర్స్ ఓన్లీ అలా కొనాలి. ఇన్వెస్టర్స్ ఏంటంటే ఇప్పుడు 100 రూపీస్ దగ్గర మనం 100 షేర్లు కొనాలంటే ఒక 50 షేర్లు కొనుక్కొని మళ్ళీ 90 రూపీస్ వస్తే ఇంకొక 50 షేర్స్ అలా బై అండ్ డిక్లైన్స్లో కొంటూ ఉండాలి. అలా అమ్మేటప్పుడు కూడా ఒకే రేట్లో ప్రాఫిట్ బుక్ చేయకూడదు. మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు అలా స్లోగా. సో అలా అది ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఇన్వెస్టర్స్ ప్రైస్ మేనేజ్ చేయటం ఇంపార్టెంట్. కరెక్ట్. సో అంటే ఇవాళ పెరిగేటప్పుడు ఏమవుతుందంటే అందరం చేసే మిస్టేక్ ఏంటంటే అది కొంచెం పెరగంగానే అమ్మేసేస్తాం, మళ్ళీ ఒక 5,000 10,000 ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోతుంటాం. లాస్ట్లో ఏమో అన్లిమిటెడ్ అయిపోతుంటాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ఎగ్జిట్ కూడా మీరు ఒక ఇమ్మీడియట్గా టోటల్ ఎగ్జిట్ అవ్వకుండా ఒక 50%, 30% అలా ఎగ్జిట్ అవుతూ ఉండండి. కొంచెం సేవ్ చేసుకొని కొంచెం వచ్చేసేలాగా అలా ఎగ్జిట్ అవుతుంటే మీకు మంచి రిటర్న్ వస్తుంది. సో మంచి ఇన్వెస్ట్మెంట్. అందరం ఇప్పుడు ఇక్కడ బై చేయటం పెద్ద విషయం కాదు, కానీ ప్రాఫిట్ తీయటం ఇంపార్టెంట్. సో ప్రాఫిట్ రావాలి అంటే ఏంటంటే ఈ ప్రైస్ మూవ్మెంట్ డౌన్ అయినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవాలి, అప్ అయినప్పుడు మళ్ళీ ఎగ్జిట్ అవుతూ ఉండాలి. మంచి కంపెనీని పట్టుకోవాలి. గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసుకొని రివర్స్. చాలా మంది ఈ డౌన్ ట్రెండ్ లో బై చేసుకుంటూ వెళ్తారు, కానీ అప్ ట్రెండ్ లోనేమో దాన్ని హోల్డ్ చేయరు. సో ఇక్కడ అంటే మళ్ళీ డౌన్ అయిపోతుందనే టెన్షన్ ఉంటారు. సో మీరు ఏంటంటే టెక్నికల్గా చూసుకొని కొంచెం నాలెడ్జ్ కనుక పెట్టుకుంటే మీకు ఏంటంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది ఏ కంపెనీ బాగుంది ఏంటని. సో అలా చేసుకోవచ్చు. సో రీసెంట్ 1 or 2 వీక్స్ లో బాగా పర్ఫామ్ చేసిన సెక్టార్స్ ఏమంటారు మార్కెట్ లో? రీసెంట్ అంటే లాస్ట్ మంత్ బ్యాంకింగ్ బాగా వచ్చిందండి. బ్యాంకింగ్ బాగా సెక్టర్స్ పర్ఫామ్ చేస్తుంది. అలాగే డిఫెన్స్ బాగా పర్ఫామ్ చేస్తుంది. 30% 40% వచ్చాయి. బ్యాంకింగ్ ఎంత? డిఫెన్స్ బాగా వచ్చాయి. బ్యాంకింగ్ 20-25% లీడ్ అయింది. ఓకే. ఆ తర్వాత ఫార్మా సెక్టర్ బాగానే వచ్చింది. తర్వాత ఐటీ సెక్టర్ కొంత ర్యాలీ వచ్చింది. సో ఆటోమొబైల్స్ వచ్చే ర్యాలీ. సో ఏవియేషన్స్ బాగానే వచ్చాయి. సో ఇవన్నీ కూడా అన్ని సెక్టర్స్ కూడా ఆల్మోస్ట్ 20% డౌన్ నుంచి 20-30% వచ్చేసాయి. వచ్చినాయి. సో బాగానే ఉంటాయి కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ.